అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళయింది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి నువ్వు అంతర్రాష్ట్ర దొంగల మాట అంటే ఎవరు నమ్ముతాడ్రా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడో కూడా తెలియని డేవిడ్ భాయ్ అన్నా కదా? దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ 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 ప్లీజ్ సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా? కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి. కూర్చో. చిచ్చి అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్ ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఓ ఆట ఆడదాంరా. కాసేపు నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా, నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి? నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్, అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయింది. నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేవా? సార్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికీ తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా, ఎందుకు వచ్చావు? బాంబులేటంగా? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. వీడిని అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్. ఆస్కార్ వచ్చినాక రెహమాను పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా, ఆ దర్గా అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్. మా అమ్మగారు చివరి కోరిక. డానులు కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్ నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే కానీ డేవిడ్ బాయ్ కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. పిల్ల రెడీ, బండి రెడీ. ప్రత్యర్థులు చేసిన దాడి నుంచి కోలుకున్న రాజన్న. ఈ దాడి వెనక ఉంది రాజన్న ప్రధాన ప్రత్యర్థి అప్పిరెడ్డి అని, దాడికి పాల్పడింది అతని అల్లుడు వీరేంద్ర అని పోలీసుల విచారణలో తెలిసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు వీరేంద్రను కస్టడీలోకి తీసుకోకుండా వదిలేశారు. హైదరాబాద్ జోన్ లో పనిచేస్తున్నటువంటి ఏసీపీ శ్రీకాంత్ రాజన్నకి తమ్ముడు అవడం గమనించదగ్గ విషయం. బాయ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇల్లు పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి ఊరు? ఈ ఊరికి డేవిడ్ బాయ్. రే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరప్ప మీరా? ఈ జిల్లా పిల్లకాయలా లేరే? రమేష్, వాళ్ళు వాళ్ళకొని చూస్తే తెలియట్లేదా పట్నం పిల్లకాయలని? పెళ్లి కొడుకు తాలూకా. సత్య ఏమైంది? పిల్లలు దొరికారు. ఎక్కడా? లొకేషన్ షేర్ చేస్తున్నాను, ట్రాక్ చేసుకుని వచ్చే. అంటే అన్నయ్య బాబాయ్? మీ అన్నయ్య బాబాయ్ బానే ఉన్నారట. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా, వాళ్ళు బానే ఉన్నారు. అన్నయ్యకి కాల్ చేయాలి. నువ్వు కాదు, నీ ఫోన్ చేయాలి. అర్జెంట్ ఫోన్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మఫ్టీలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు. వీటిలో చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుంది, టైం చూసి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ తక్కువ
వెళ్దాం. అల్లుడు గారు అల్లుడా, Yes, boy. నీ స్నేహితులు ఎవరో పట్టణం నుంచి వచ్చారంట తెలుసునా? నా ఫ్రెండ్సా పట్నం నుంచా ఎవరబ్బా అమ్మో,